ఎలుగెత్తి చాటి నాయన చెప్పడానికి మాకిచ్చిన ఈ మంచి వేది కొరకు స్తోత్రాలు. ఇగో నాయన జరగబోతున్న శాంతియుతమైన ర్యాలీలో ఆరాధనలో పెద్దలు రాబోతున్నారు నాయన. అందరినీ మీ చేతికి అప్పచెప్పుకుంటూ మేము భోజనం చేసిన పానం చేసిన మరి ఏమి చేసినను నీ మహిమ కొరకే జరిపించమని ఇక్కడ క్రైస్తవుల యొక్క ఐక్యతను చాటుచుంటుండగా కొండ మీద ఉన్న పట్టణం మరుగై ఉండదని చెప్పేవి. ఎందుకంటే ఐక్యతను ఆయన అనేకులు ఆకర్షిస్తారు తండ్రి. సహోదరుల ఐక్యత కలిగి ఎగో నివసించేట ఎంత మేలు ఎంత మనోహరము నాయన తండ్రి. ఆశీర్వాదం శాశ్వత జీవం అక్కడ ఉందని నీవు ఆజ్ఞాపించినందుకు వందనాలు. రావాల్సిన బిడ్డలందరినీ సకాలంలో ఈ స్థలానికి నడిపించి ఇగో ఈ శాంతియుతమైన నాయన తండ్రి ర్యాలీని మీరే విజయవంతం చేసి మీరే ముందుండి నడిపించమని ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మాకు ఆటంకపరిచి పూనుకున్న నాయన సకల దురాత్మ శక్తులను యేసు రక్త బలాన్ని బట్టి బంధించి పారద్రోలుతున్నాం. ప్రతి ఆటంకాన్ని తొలగించి మార్గం సరళం చేసి మీ నామాన్ని ఘనపరుచుకోమని యేసయ్య దివ్య నామం అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. సుధాకర్ పాల్ గారు ముందుకు రా. సుధాకర్ పాల్ గారు కార్వాకి నోహాలో సుధాకర్ పాల్ గారు ముందుకు రావాలి. ఈలోపు క్వైర్ వారు పాటలతో నడిపిస్తారు. మన మధ్యన బ్రదర్ ప్రవీణ్ గారు పాటలతో నడిపిస్తారు. బ్రదర్ మీరు కూడా ముందుకు రండి. స్వచ్ఛందంగా ఈ ర్యాలీకి మీరు అందరూ వచ్చినందుకు వందనాలు. ఎవరైనా పాటలతో ఆరాధనతో సహకరించడానికి ఎవరైనా ఉంటే ముందుకు రావచ్చు. పెద్దల్ని ప్రార్థన కొరకు వాడుకుంటాం. కొన్ని సిలువలు రెడీ చేస్తాం మీ అందరూ పట్టుకొని వెళ్ళడానికి. మనం స్లోగన్స్ కానీ ప్లకార్డ్స్ కానీ పట్టుకోం. అంతేకాకుండా ప్రభుత్వాలు కానీ రాజకీయ పార్టీలు కానీ కనీసం అడ్రస్ చేయం. దయచేసి ఎవరు కూడా ర్యాలీలో ఎవరు పాల్గొన్నవారు ఎవరైనా సరే ప్రభుత్వాలు కానీ రాజకీయ పార్టీలు కానీ వ్యతిరేకంగా వాటి సంభాషించకూడదని మనం చేస్తున్నాం. అలాగే మీడియా వారికి ఎవ్వరు ఈ కార్యనిర్వాహకులు తప్పించి ఎవ్వరు కూడా మీడియాకి అడ్రస్ చేయరు. మనం కొంతసేపు ఇక్కడ పాటలు పాడి కొంతసేపు ప్రార్థన చేసిన తర్వాత మీడియాకి ఒక 10 నిమిషాలు అడ్రస్ చేసి ఇక్కడ నుండి మనం ర్యాలీ బయలుదేరుతాం. కనుక రావాల్సిన వారు కొంతమంది వస్తున్నామన్నాను కూడా చెప్పారు. దానికోసం వెయిట్ చేస్తున్నాం. దయచేసి మనకు జరిగిన అన్యాయం కొరకు మనం నిరసన తెలియజేస్తున్నాం తప్ప ఇప్పటికిప్పుడే ప్రభుత్వాలు ఏదో చెయ్యాలని మనం ఎవరిని డిమాండ్ చేయట్లేదు. ఎటువంటి రీతిగా పార్టీల మధ్య కానీ లేకపోతే ఏదైనా వ్యక్తులు కానీ దూషించట్లేదని జ్ఞాపకం చేసుకోండి. మన మధ్య ప్రవీణ్ గారు. హల్లెలూయా. దేవుడు ఇచ్చిన మంచి సమయంలో కొన్ని నిమిషాలు పాటల ద్వారా ప్రభువుని కనపడతాం. దేవుడు మనకు నేర్పించింది ఏంటంటే సమయం ఏదైనా ప్రతి పరిస్థితుల్లో ఏంటంటే స్తుతి చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేయడం, దేవుణ్ణి మహిమపరిచినప్పుడు దేవుడు వారి పట్ల తన ప్రజల పట్ల గొప్ప కార్యాలు చేశాడు. అటువంటి నజరేయుడైన దేవాది దేవుణ్ణి కొన్ని నిమిషాలు ప్రతి ఒక్కరు పాట ద్వారా మహిమపరచాలని ప్రేమగా మనం చేస్తున్నాం. పాట వచ్చిన ప్రతి ఒక్కరూ ఏకీభవించాలని మనమే. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని బలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, గగనాలను
చేసితివి శూన్యములో ఈ భూమిని శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా వేలాడదీసిన నా యేసయ్యా నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం నజరే వందనం నీకే వందనం నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా నజరేయుడా నా యేసయ్యా శిఖరగ్రము నీ సింహాసనమాయనా సియోను శిఖరగ్రము నీ సింహాసనమాయనా సియోనులో నిన్ను చూడాలని సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా ఆశతో ఉన్నాను నా యేసయ్యా నీకే వందనం నీకే వందనం నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా నజరేయుడా నా యేసయ్యా హల్లెలూయా. దేవుని నామముకి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధిలో మరొక పాట పాడుకుని ప్రభు నామమును కనపడుతామండి. దేవుని స్తుతించినప్పుడు యుద్ధము యెహోవాదే 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 రాజులు మనకెవ్వరు లేరు సూరులు మనకెవ్వరు లేరు రాజులు మనకెవ్వరు లేరు సూరులు మనకెవ్వరు లేరు సైన్యములకు అధిపతి అయినా యెహోవా మనందా సైన్యములకు అధిపతి అయినా యెహోవా మనందా యుద్ధము యెహోవాదే
యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. బాధలు మనలను కృంగదోసిన, బాధలు మనలను కృంగదీసిన, వ్యాధులు మనలను పడద్రోసిన, బాధలు మనలను కృంగదీసిన, విశ్వాసమునకు కర్త అయిన యేసయ్యా మన అండ, విశ్వాసమునకు కర్త అయిన యేసయ్యా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఎరుకో గోడలు ముందున్న, ఎర్ర సముద్రము ఎదురైనా, ఎరుకో గోడలు ముందున్న, ఎర్ర సముద్రము ఎదురైనా, అద్భుత దేవుడు మనకుందా, భయమేలా మనకింకా, అద్భుత దేవుడు మనకుండగా, భయమేలా మనకింకా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఇచ్చేయండి వెనకాల కూర్చో. యుగాలలో తరాలలో సజీవుడైన దేవుడవు నీవే యేసయ్యా. నిత్యం ఉండేది ఈ లోకంలో లేదు, శాశ్వతం ఉండేది ఈ రాజ్యంలో లేదు. నిన్ను చేర్చుటకు నీ మార్గము చూపావు, అర్హత పొందుటకు నీ రక్తము కార్చావు. నన్ను చేర్చుటకు నీ మార్గము చూపావు, అర్హత పొందుటకు నీ రక్తము కార్చావు. యుగాలలో తరాలలో సజీవుడైన దేవుడవు నీవే యేసయ్యా. ఏ శ్రమలైనా నీ ఉంటే పోయెనుగా, బాధలలో నేనున్నా నీ వైపే చూస్తే తీరనుగా. లోకంలో ఏ శ్రమలైనా నీ ఉంటే పోయెనుగా,
ఏమైపోతాను, నీవే రాకుంటే నేనేమై ఉంటాను. నిన్ను తోడుంటే అది ఏ చాలయ్యా, నీవే నాకుంటే ఇంకెంతో మేలయ్యా. నీవే తోడుంటే అది ఏ చాలయ్యా, నీవే నాకుంటే ఇంకెంతో మేలయ్యా. యుగాలలో తరాలలో సజీవుడైన దేవుడవు నీవే యేసయ్యా. ఎంతండే నీ కృప అంతము వరకు నడిపించునే, అంతేలే నీ కృప 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 యేసుని కృప యేసుని కృప ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృప. పారే సలయేరులా నాలో ప్రవహించే నీ కృప. గలగల పారే సలయేరులా నాలో ప్రవహించే నీ కృప. శిలనైనా రుది కరిగించే వెలయేలే నీ కృప. శిలనైనా రుది కరిగించేనే వెలయేలే నీ కృప 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 యేసుని కృప యేసుని కృప. రావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన మధ్యన ఆర్కేపీ నుండి వచ్చిన జాషువా, పాస్టర్ జాషువా గారు వచ్చి ప్రార్థనలో నడిపించాలని పిలుస్తున్నాం సార్. అలాగే యజ్జల బాలరాజు గారు కూడా ముందుకు రావాల్సిందిగా మనం చేస్తున్నాం. హలో. ముందుకి చైర్స్ ఉన్నాయి, దయతో ముందుకు వచ్చి కూర్చోండి. వెనకాల ఎవరు నించొద్దు. మీ అందరి కోసమే ఇంకొక 10 నిమిషాలు, పావు గంటలో ర్యాలీ స్టార్ట్ అవుతుంది. జస్ట్ మనం దేవుడిని ఆరాధిస్తున్నాం. పెద్దలు రావాలి, వచ్చిన వెంటనే ప్రార్థన చేసుకొని తదుపరి మన కార్యక్రమంలోకి వెళ్దాం. దయతో ముందుకు వచ్చి కూర్చోవలసిందిగా మీ అందరినీ ప్రేమపూర్వకంగా ప్రభు పేరిట ఆహ్వానిస్తూ ఉన్నాం. దయతో వెనకాల నించిన మీ అందరూ మరి కూర్చోండి. ముందుకు వచ్చి మీకోసం సీట్లు ఉన్నాయి, చైర్స్ ఉన్నాయి. ముందున మీ అందరూ కూర్చుంటే మీకోసమే ఏర్పాటు చేసాం. ప్రార్థన చేసుకుని అన్నా ఇక్కడ పెట్టి, పర్లేదు ఇక్కడ పెట్టి. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగల మా రాజా, మీ యొక్క ఘనమైన పరిశుద్ధమైన అతి మనోహరమైన నామము కొరకాయ నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడవు, శూన్యములో సమస్తమును కలుగజేసిన వాడు తండ్రి. ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమునై ఉండగా ఆనాడు పేతురు యోహానులు మీ రాజ్య నిర్మాణం కొరకు ప్రయత్నపడుతున్నప్పుడు, ప్రయాసపడుతున్నప్పుడు వచ్చిన ఆటంకములను ప్రభువా నీ సన్నిధిని మోకరించి నీ శక్తిని పొందుకొని దానిని అధిగమించి మీ చిత్తమును జరిగించారు. పౌలు భక్తుడే నూతన నిబంధన దేవుని సంఘానికి గీటురాయి.
ఒకవైపుకు ప్రార్థిస్తూ నీ శక్తిని పొందుతూ ఇంకొక వైపు నుంచి తానున్నటువంటి రోమా సామ్రాజ్యపు హక్కును గూర్చి ఉన్నతాధికారులను ప్రశ్నిస్తూనే నీ చిత్తాన్ని జరిగించారు. ఆ రీతిగా అనేక దశాబ్దాలుగా మా భారతదేశంలో మీరు విమోచించినటువంటి మీ ప్రజల మీద జరుగుతున్నటువంటి ఈ దారుణ కృత్యాల దృష్ట్యా ఈ దినాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ శాంతి ర్యాలీని మీరు ఆశీర్వదించండి. ప్రజలెల్లరూ ప్రభువా నాయన నీ దాసులమైన మమ్మను ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది, దేవునికి స్తోత్రం. యూదా గోత్రపు సింహం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనకు ఒక ప్రత్యేకమైన రాజ్యాంగం ఉన్నది. ఆయన రాజ్యాంగం స్థిరమైనది. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసులో మనకి జయం ఉంది, యేసులో మనకు బలం ఉంది, యేసులో మనకు సమృద్ధి జీవం ఉన్నది. నమ్మిన వాడు బిగ్గరగా చప్పట్లు కొట్టి ఆయన నామం ఘనపరచాలని కోరుతున్నాం. హల్లెలూయా. యేసులో జయముంది. మీరు కూడా చెప్పగలరా? యేసులో జయముంది, యేసులో బలముంది, యేసులో జీవమున్నది, మనకు సమృద్ధి జీవమున్నది, మనకు ఎల్లప్పుడు విజయమున్నది, మనకు సమృద్ధి జీవమున్నది, మనకు ఎల్లప్పుడు విజయమున్నది. యేసులో జయముంది, యేసులో బలముంది, యేసులో జీవమున్నది, మనకు సమృద్ధి జీవమున్నది, మనకు ఎల్లప్పుడు విజయమున్నది. జయం 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 జయమే, జయమే 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 జయమే, జయం 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 జయమే, జయమే 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 జయమే, యేసులో జయముంది. హోల్డ్ ఆన్. ఈ పాట భావం ఏంటి, రిథం ఏంటి, మీ ఫేస్ ఫీలింగ్ ఏంటి నాకు ఉంటుంది. ఈ పాట ఒక భావం, యేసులో మనకి జయం ఉంది కాబట్టి మీ ముఖంలో చిరునవ్వు చూడాలని నేను ఆశపడుతున్నాను. దేవుడు కూడా కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. యేసులో జయముంది, యేసులో బలముంది, యేసులో జీవమున్నది, మనకు సమృద్ధి జీవమున్నది, మనకు ఎల్లప్పుడు విజయమున్నది. అందరూ కలిసి యేసులో జయముంది, యేసులో బలముంది, యేసులో జీవమున్నది, మనకు సమృద్ధి జీవమున్నది, మనకు ఎల్లప్పుడు విజయమున్నది. జయం 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 జయమే, జయమే 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 జయమే, జయం 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 జయమే, జయమే 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 జయమే, యేసులో జయముంది, యేసులో బలముంది. సాత్విక్ వచ్చి ఒక పాట పాడి వినిపిస్తాడు మనకి. మన తదుపరి మనం సిద్ధమవుతున్నాం, వెళ్ళిపోతాం ర్యాలీకి. కొద్ది సమయం మాత్రమే, మనం ఇంకా కొద్దిసేపట్లో మనం ర్యాలీకి బయలుదేరి వెళ్తూ ఉన్నాం. మరి మనవి ఇంకా రావాల్సిన వారు కొద్దిమంది ఉన్నారు, పెద్దలు రావాలి. ప్రార్థన తదుపరి కార్యక్రమంలోకి మనం వెళ్దాం. మన మధ్యలో ఉన్న యవనస్తుడు సాత్విక్ ఒక మంచి పాట పాడి మనకి మరి మనల్ని ఉజ్జీవింపజేస్తారు. ఒక అంతరాయం చిన్న క్షమించాలి. మన మధ్యలో మీడియా మిత్రులు ఉన్నారు. ఈ కార్యక్రమానికి వారు ప్రత్యేకంగా ఆహ్వానింపబడ్డారు కాబట్టి దయతో మీడియా మిత్రులు ముందుకు వస్తే
వాగాలనే ఉద్దేశంతో కొంచెం ఆలస్యం జరిగింది, క్షమించాలి. అయినప్పటికీ కూడా మన ఆహ్వానాన్ని మన్నించి వారి వయసు 85 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మన మధ్యలో ఈ యొక్క ఒక్క నిమిషం అండి, వాళ్ళు చెప్తారు. ఇది అయిపోయింది నెక్స్ట్ జస్ట్ అని రైట్. క్రైస్తవ ప్రగతి పరిరక్షణ సభ్యులుగా వరుసగా నాకు ఎడంగా ఉన్న రెవరెండ్ జి పాల్విక్టర్ గారు, రెవరెండ్ హనీ జేమ్స్, అలాగే నా పేరు జేమ్స్ దుప్పట్ల, అలాగే పాల్ సుధాకర్ గారు, డానియల్ ఆర్కేపీ అధ్యక్షులు డానియల్ గారు, విశ్వ డానియల్ గారు, మన పట్టణానికి మా ఆత్మీయ సంఘానికి నాయకులైన బిషప్ డాక్టర్ ఎంఏ పాల్ గారు అందరితో కలిసి బ్లాక్ డేని నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా 1950వ సంవత్సరం ఆగస్టు 10వ తారీఖున మత స్వేచ్ఛకు నిర్బంధంగా విడుదల చేసిన ఆర్డర్ గురించి, ముఖ్యంగా ఏ మతానికైనా చేరితే వారికి రిజర్వేషన్లు, అలాగే కులమన వాల్యూ అనేది ఉంటుంది. కానీ క్రైస్తవ మతానికి వెళ్తే మాత్రమే అది కులం తీసేస్తున్నారు. మళ్ళీ అందులోకి వస్తే ఏదో కులం క్లాస్ రూమ్లోకి మళ్ళీ బయటకు ఇచ్చినట్లు మళ్ళీ గర్భాపశయనాలకు ఇస్తున్నారు. కనుక ఇలా కులం అన్నది ఏదో మేము రిజర్వేషన్ కోసం కాదు, కానీ సిటిజన్షిప్ వాల్యూలో క్యాస్ట్ అన్నది చాలా ప్రామాణికమైనది. కనుక క్యాస్ట్ని ఎలిమినేట్ చేయడం అన్నది సమాజంలో మమ్మల్ని ఎలిమినేట్ చేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. కనుక అనేక దాడులు జరుగుతున్నాయి. ఆ రోజు జరిగిన ఈ యొక్క ఆర్డినెన్స్ బట్టి మేము ఈ యొక్క నిరసనని తెలియజేస్తున్నాం. తదుపరి ఆంధ్ర రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరికి, అనగా షెడ్యూల్ క్యాస్ట్కే కాదు, షెడ్యూల్ ట్రైబ్, బీసీ, ఇతర కులాలకు కూడా ఎవరైనా క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తే వారికి కుల నిర్మూలన చేస్తారు. అంటే అదర్ క్రిస్టియన్ ఇస్తున్నారు, వారికి సోషల్ స్టేటస్లో క్యాస్ట్ లేకుండా చేస్తున్నారు. ఇటువంటి విషయాలకు మాత్రమే నిరసన మేము తెలియజేస్తున్నాం. కనుక సిటిజన్షిప్ వాల్యూలో క్యాస్ట్ లేకపోతే మరి ఏ విషయంలో కూడా మాకు తగిన పౌరసత్వం లేదనే ఉద్దేశంతో సాధారణంగా ఇది నిరసన తెలియజేస్తున్నాం. ప్రభుత్వాలు కూడా కేంద్రానికి శాసనసభ ద్వారా మనకి ఉత్తర్వులు కూడా ఇచ్చారు. ఇది దళితులైన వారికి క్యాస్ట్ ఉంచాలి, ఏ మతం మారినా అని చెప్పి కూడా చేశారు. దానికి అనుగుణంగా మేము ఈ నిరసన తెలియజేస్తున్నాం. నిర్వాహకులతో కలిసి చిన్నగా ఈ పిలుపునిచ్చాం. అశేష జనం వచ్చారు. ఇక్కడ నుండి కొంతసేపు ర్యాలీ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. నా పేరు జేమ్స్ పట్ల. ఈ యొక్క గాంధీ స్టాచ్యూ, విశాఖపట్నం గాంధీ స్టాచ్యూ దగ్గర ఉండి ఉమెన్స్ కాలేజ్, డాబా గార్డెన్స్. ప్రభుపేట మీ అందరికీ వందనములు. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. నా యేసు నేను నివసింతును. సూర్యచంద్రులు అక్కరలేని రాజ్యం, ప్రభు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం. సూర్యచంద్రులు రాజ్యం, అందమైన రాజ్యం, అందులో నేను నివసును. అవినీతియే ఉండని రాజ్యము, ఆకలి సమాధానం నిత్యం ఉన్న రాజ్యం. నీతి న్యాయం ధర్మం సంతోషం ఉన్న రాజ్యం. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. సూర్యచంద్రులు లేని రాజ్యం, ప్రభు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం. సూర్యచంద్రులు లేని రాజ్యం, ప్రభు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును.
చక్కగా పాడి వినిపించిన యవనస్తుడు గట్టిగా చప్పట్లు కొట్టి మనం ర్యాలీకి వెళ్ళే ముందు మరి ఈ యొక్క వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఆయన 2 మాటలు చెప్పి ప్రార్థన చేసిన తదుపరి మనం అందరూ కూడా ర్యాలీకి వెళ్ళిపోతున్నాం. మన మధ్యలో ఉన్న ఎంఏ పాలయ్య గారు వచ్చి 2 మాటలు చెప్పి తదుపరి ప్రార్థన చేసి ర్యాలీలోకి మమ్మల్ని పంపవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. గట్టిగా చప్పట్లు కొడుతూ దేశానికి ఆశీర్వాదకరమని మరొకసారి తెలియజేస్తున్నా. వితౌట్ క్రిస్టియానిటీ నో గ్రేటర్ వాల్యూస్ టు ఎనీ గవర్నమెంట్. క్రైస్తవ సమాజం లేకుండా ఏ మానవ ప్రభుత్వానికి ఎటువంటి ఉపయోగం లేదండి. వీఆర్ ది సోర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ టు ఆల్ మ్యాన్కైండ్. సర్వ మానవాళికి క్రైస్తవ సమాజము దీవెనకరముగా ఉంటూ వస్తూనే ఉన్నది. సో యూఆర్ ఆల్ a channel of blessing to the whole mankind. కాబట్టి మనమందరము సర్వ మానవాళికి ఆశీర్వాద సాధనాలుగా ఉన్నాము. People may think about Christianity in different values. ప్రజలు క్రైస్తవ సమాజం గురించి భిన్నమైన కోణంలో ఆలోచించొచ్చు కానీ we are born with a great purpose in our lives. మన జీవితంలో ఒక గొప్ప ఉద్దేశంతో మనం జన్మించామండి. You are born with a great purpose. నీవు ఒక గొప్ప ఉద్దేశంతో జన్మించావు. That purpose to glorify God in every day in our lives. ఆ ఉద్దేశం ఏమనగా మన జీవితంలో ప్రతి దినము కూడా దేవునిని మహిమపరచటమే. So I thank God for all of you. కాబట్టి మిమ్మల్ని అందరిని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. I beseech you to stand for Christ and live for Christ's glory in your daily life. మీ అనుదిన జీవితంలో క్రీస్తు కోసం నిలువబడి క్రీస్తుని మహిమపరచవలసినదిగా మిమ్మల్ని నేను ప్రాధేయపడుచు ఉన్నాను. I hope you might have recognized this fact in your life. నేను ఆశిస్తూ ఉన్నాను ఈ సత్యాన్ని మీరు మీ జీవితాలలో గ్రహించి ఉన్నారని ఆశిస్తూ ఉన్నాను. Praise the Lord. దేవునికి స్తోత్రం. In John 1st chapter verse 6, there was a man was born with a great commitment, with a great consecration in his life. యోహాను సువార్త 1వ అధ్యాయము 6వ వచనములో బాప్తిస్మమిచ్చు యోహాను అనేటటువంటి ఒక వ్యక్తి ఒక గొప్ప ఉద్దేశముతోటి దేవునిని మహిమపరచటానికి జన్మించినటువంటి వాడు. Great purpose in life. జీవితంలో గొప్ప ఉద్దేశము కలిగిన వాడు. If we recognize that great fact in our lives, your existence in the world to be a blessing for all mankind. మనము కూడా దేవుని కొరకు ఏ ఉద్దేశముతో జన్మించామో దానిని అర్థం చేసుకోగలిగితే గనక భూమి మీద ఉన్న సర్వ మానవాళికి మనం ఆశీర్వాదకరముగా మారతాము. He was born with what purpose? To make ready a people prepared for the coming of the Lord Jesus Christ. బాప్తిస్మమిచ్చి యోహాను ఏ ఉద్దేశముతో జన్మించాడయ్యా అంటే ప్రభువు కొరకు ఆయుత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుట కొరకై జన్మించి ఉన్నాడు. That's the purpose of your birth and my birth. నీ జననము నా జననం వెనుక ఉన్న ఉద్దేశము కూడా అదేనండి. Jesus is coming soon. యేసు ప్రభువు త్వరలో రాబోతూ ఉన్నారు. Before he comes, ఆయన రాకముందే our responsibility is to make ready a people for the coming of the Lord Jesus Christ. మన బాధ్యత ఏమిటయ్యా అనంటే ప్రభువు కొరకు ఆయుత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచటమై ఉన్నది. God bless all of you. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించును గాక. This march is not against to any community. ఈ యొక్క ర్యాలీ ఏ సమాజానికి ఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుపుతున్నది కాదు. We always stand for Christ. మేము ఎల్లప్పుడూ కూడా క్రీస్తు కొరకు నిలవబడతాము. For the blessing of the community. సమాజం యొక్క మేలు కొరకు మేము నిలవబడతాం. Praise the Lord. దేవునికి స్తోత్రం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి మేము వేలాది స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల వేళలో ఈ జరగని ఉన్న ర్యాలీ క్రైస్తవ సంఘానికి సమాజానికి దీవెనకరంగా ఉండాలని కోరుతున్నాం. మా పట్టణాలు, మా గ్రామాలు, మా దేశం యావత్తు కూడా దీవెనకరంగా ఉండాలనే మా యొక్క అభిలాష. దట్స్ అవర్ డిజైర్. కనుక నీ బిడ్డలు వెళ్ళనంటుండగా నీ దివ్య సన్నిధి వారికి తోడుగా ఉంచమని వేడుకుంటున్నాను. నాయనా, ఈ యొక్క ర్యాలీలో
పాలు పంపులు పొందుచున్న ఈ బిడ్డలందరినీ కూడా మీరు ప్రత్యేకమైన దీవెన ఆశీర్వాదాలు అనుగ్రహించమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యనామంలో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ అండి. అలాగే నాయకులు వచ్చారు, అనిల్ పాల్ గారు, లేకపోతే కొంతమంది దైవ శాఖలు, జాషువా గారు, వీళ్ళందరినీ వాలంటీర్స్ కొద్ది వ్యాన్కి ముందుగా పెట్టినట్టయితే వారందరినీ ప్రార్థనల కొరకు, కొన్ని స్లోగన్ల కొరకు మనం వాడుకోవడం జరుగుతుంది. నాయకులైన వారు వెహికల్కి ముందుగా ఉండాలని కోరుతున్నాను. మిగతా వారందరూ స్క్రీన్ వెనకని మనం ఫాలో అవ్వాలి. తర్వాత వెహికల్స్ వెళ్తాయి. రిఫ్రెష్మెంట్ ఎవరికైనా అందని వారు ఉంటే వారు దయతో అందుకోండి. ఇక్కడ కొంతమంది ఉంటారు, మ్యూజిక్ బ్రదర్ ఇక్కడే ఉంటారు. అలాగే కొంతమంది సేవకులు, పాల్ ప్రసాద్ గారు, అలాగే కార్తిక్ గారు, కొంతమంది ఇక్కడ ఉంటారండి. ఈ ప్లేస్లో ఉండాలి. కొంతసేపు ఆరాధన అలాగే ప్రార్థనలు కూడా చేస్తారు. కనుక మనందరం లైన్ అప్ అవుదాం. వెహికల్స్ దయచేసి రెడీ చేయమని కోరుతున్నాం. మరువవద్దు ఆయన రాకడా, క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా. కనిపెట్టి ప్రార్థన ఉండు, కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా ఉండు. రెప్పపాటున మారాలి, రెప్పపాటున మారాలి. యేసయ్య చెంతకు చేరాలి, యేసయ్య చెంతకు చేరాలి. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసయ్య నీవే యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసు. రవికోటే రవికోటి నాది ఇక్కడ వస్తుంది, మీద రాదు. దేవుడు రవికోటి తేజుడు, రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రారాజుగా వచ్చుచున్నాడు. నడుస్తున్న వారందరూ కూడా మీ అందరికి పాట వచ్చు కాబట్టి అందరూ బిగ్గరగా ఎలుగెత్తి పాడుతూ బోలో యేసుక్రీస్తు మహారాజుకి, బోలో యేసుక్రీస్తు మహారాజుకి, మన కొరకు త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు వారికి, మన కొరకు మరణించి తిరిగి లేచిన యేసయ్యకి, బోలో యేసుక్రీస్తు మహారాజుకి. రవికోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రవికోటి తేజుడు, రమ్యమైన దేవుడు రారాజుగా. ఊరన్నా ఊరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా, లేరన్నా. యేసే ఆ దైవం చూడన్నా, చూడన్నా. యేసే ఆ దైవం చూడన్నా. ఊరన్నా ఊరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా. వచ్చాడనా నరులలో నరుడై పుట్టాడనా, మరమును విడచి వచ్చాడనా, నరులలో నరుడై పుట్టాడనా. అద్వితీయుడు ఆది దేవుడు, అద్వితీయుడు ఆదిదేవుడు, అద్వితీయుడు ఆది దేవుడు ఆదరించును ఆదుకొనును. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా, లేరన్నా. యేసే ఆ దైవము చూడన్నా, చూడన్నా. యేసే ఆ దైవం చూడన్నా, యేసే ఆ దైవం చూడన్నా. దేవుడు దేవుడు యేసే దేవుడు, మన దేవుడు, మన దేవుడు, దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా హల్లెలూయా.
హల్లెలూయా 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 హల్లెలూయా. భూమిని పుట్టింపక మునుపు జగతికి పునాది లేనప్పుడు, భూమిని పుట్టించక మునుపు లోకపు పునాది లేనప్పుడు మన దేవుడు దేవుడు యేసే దేవుడు, మన దేవుడు దేవుడు యేసే దేవుడు. తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు, మన దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా అందరూ కలిసి హల్లెలూయా హల్లెలూయా మనందరూ రాణిలో ఉన్నవారందరూ కలిసి హల్లెలూయా 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 హల్లెలూయా. సృష్టికి శిల్పకారుడు, జగతికి ఆది సంభూతుడు. సృష్టికి శిల్పకారుడు, జగతికి ఆది సంభూతుడు మన దేవుడు దేవుడు యేసే దేవుడు, మన దేవుడు దేవుడు యేసే దేవుడు. క్రీస్తు నందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. క్రీస్తు నందున్న వారు నూతన సృష్టి అయి ఉన్నారు. క్రీస్తు నందున్న వారికి పాతవల్ని గతించెను సమస్తము క్రొత్తవాయెను. పాతవల్ని గతించెను సమస్తము క్రొత్తవాయెను, సమస్తము క్రొత్తవాయెను. యేసులో జయముంది, యేసులో బలముంది, యేసులో బలముంది, యేసులో జీవముంది, యేసులో జీవమున్నది మనకు ఎల్లప్పుడు ఎల్లప్పుడు జీవం ఉన్నది, ఎల్లప్పుడు ఎల్లప్పుడు. జయం 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 జయమే 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 జయం 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 జయమే 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 జయమే. యేసు महाराज की జై కి ప్రభువుల ప్రభువుకి క్రైస్తవుల ఐక్యత, క్రైస్తవుల ఐక్యత, క్రైస్తవుల ఐక్యత, క్రైస్తవుల ఐక్యత. వర్ధిల్లాలి 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 వర్ధిల్లాలి. క్రైస్తవ ఐక్యత, క్రైస్తవుల ఐక్యత. నీకు సాటి ఎవ్వరూ లేరయ్యా. ఓ లోకమును ప్రేమించి భూమిపైన ఏ తెంచి సిలువపై మరణము పొంది
వ్యాధి బాధల యందు కష్టకాలమునందు తోడుగా నిలిచిన దేవా, వ్యాధి బాధల యందు కష్టకాలమునందు తోడుగా నిలిచిన దేవా, నీ వాక్యమును పంపి మము ధైర్యపరచిన. విశాఖపట్నంలో ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా ఈ గాంధీ బొమ్మ నుండి జీవీఎంసీ ఆఫీసు నుంచి డాబా గార్డెన్స్ మీదుగా జిల్లా కోర్టు మీదుగా ఈ యొక్క ర్యాలీని నిర్వహిస్తున్నారు. శాంతి ర్యాలీ, నిరసన ర్యాలీ. ప్రజలందరికీ కూడా ఈ 1950లో ఉన్నటువంటి రాష్ట్రపతి గారు ఇచ్చినటువంటి ఈ యొక్క ఆర్డినెన్సెస్కి వ్యతిరేకంగా నిరసన ర్యాలీ చేస్తున్నాం. ప్రజలు ఇచ్చినటువంటి సంఘీభావాన్ని బట్టి మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ, క్రైస్తవ ఆర్చ్ బిషప్పులు, దైవజనులు, క్రైస్తవ ప్రజలందరూ కూడా ఏకకంఠంతో సంఘీభావాన్ని తెలియచేశారు. వారందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు నామమున వందనాలు చెల్లిస్తున్నాం. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా పోలీసు శాఖ వారు, రెవెన్యూ శాఖ వారు, మున్సిపల్ శాఖ వారు ఇచ్చినటువంటి ప్రోత్సాహం అంతటి బట్టి, లా అండ్ ఆర్డర్ బట్టి, మీడియా వారందరిని బట్టి, ప్రత్యేకంగా క్రైస్తవ ప్రపంచం అంతటి తరపున ప్రత్యేక వందనాలు చెల్లిస్తూ దేవుడి కార్యక్రమాన్ని దీవించినందుకే దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. థ్యాంక్ యూ అండి. అచ్యుత క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి, 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 వర్ధిల్లాలి. క్రైస్తవుల ఐక్యత, క్రైస్తవుల ఐక్యత. స్టార్ట్. హల్లెలూయా. మన మధ్య ఉన్న ప్రజలు యేసుదేవుడే నా అండదండరా, యేసు ఉండగా నాకు దిగులు లేదురా, యేసుదేవుడే నా అండదండరా, యేసు ఉండగా నాకు దిగులు లేదురా. అరి ఎన్నాళ్ళు నాకున్న ఏకైక ఆధారం యేసే, యేసే, యేసే. నిన్నైనా నేడైనా రేపైనా నా మహిమ యేసే, యేసే, యేసే. కొదువ నాకు కలుగనీడు, భయమనేది చేరనీడు, తలను నన్ను దించనీడు, మహిమ నాపై ఉంచినాడు. ఈ ఒక్కడు ఉంటే చాలు నాకు కింగ్ నేమ్. జీసస్ ఇస్ మై గ్లోరీ, 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 జీసస్ ఇస్ మై గ్లోరీ. యేసుదేవుడే నా అండదండరా, యేసు ఉండగా నాకు దిగులు లేదురా. నా మీదికి లేచిన వారు అనేకులు, వారు బలవంతులు. నా దేవుని నుండి సహాయము నాకు దొరకదని వారందరూ. నా మీదికి లేచిన వారు అనేకులు, వారు బహుమూర్ఖులు. నా దేవుని నుండి రక్షణ ఏది నాకు దొరకదని వారందరూ. అలాంటి వ్యర్థమైన మాట నేను లక్ష్య పెట్టను, నేను నమ్ముకున్న దేవుని నేను ఎరిగి ఉన్నాను. అలాంటి వ్యర్థమైన మాట నేను లక్ష్య పెట్టను, నా తలను ఎత్తి దేవుని నే ఎరిగి ఉన్నాను. నా మహిమకు ఆస్పదం కేడం యేసే. Jesus is my glory, 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 Jesus is my glory.
యేసు దేవుడే నా అండదండరా. యేసు ఉండగా నాకు దిగులు లేదురా. మరి ఇన్నాళ్ళు నాకున్న ఏకైక ఆధారం యేసే. నిన్నైనా నేడైనా రేపైనా నా మహిమ యేసే. కొదువ నాకు కలుగనీడు, భయమనేది చేరనీడు, తలను నన్ను దించనీడు, మహిమ నాపై ఉంచినాడు. ఈ ఒక్కడు ఉంటే చాలు నేను కింగ్ నేమ్. Jesus is my glory, 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 Jesus is my glory. యుద్ధానికి నాకు బలం ధరింపజేసేది నా దేవుడే. నా చేతికి నా వ్రేళ్లకు పోరాటం నేర్పింది ప్రభు యేసుడే. యుద్ధానికి నాకు బలం ధరింపజేసింది నా దేవుడే. నా చేతికి నా వ్రేళ్లకు పోరాటం నేర్పింది ప్రభు యేసుదే. యేసు దేవుడే నా అండదండరా. యేసు ఉండగా నాకు దిగులు లేదురా. యేసు దేవుడే నా అండదండరా. యేసు ఉండగా నాకు దిగులు లేదురా. ఓ ఇన్నాళ్ళు నేడైనా రేపైనా నా మహిమ యేసే. కొదువ నాకు కలుగనీడు, చేరనీడు, తలను నన్ను దించనీడు, నా మహిమకు ఆస్పదం యేసుదే. Jesus is my glory, Jesus is my glory, Jesus is my glory, Jesus is my glory, Jesus is my glory. మనకి ఆఖరి దినాల్లో విజయాన్ని ఇవ్వబోతున్న యేసయ్యకే హల్లెలూయా, హల్లెలూయా. ఓ వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. నీ కృప చేత నన్ను రక్షించిన వేలాది వందనాలయ్యా. నీ దయ చేత శిక్షను తప్పించినందు కోట్లాది స్తోత్రాలయ్యా. నీ కృప చేత నన్ను రక్షించినందు వేలాది వందనాలయ్యా. నీ దయ చేత శిక్షను తప్పించినందు కోట్లాది స్తోత్రాలయ్యా. నీ జాలి నాపై గణపరచినందుకు వేలాది వందనాలయ్యా.
నీ ప్రేమ నాపై కురిపించినందు కోట్లాది స్తోత్రాలయ్యా. నీ జాలి నాపై కనపరచినందుకు వేలాది వందనాలయ్యా. నీ ప్రేమ నాపై కురిపించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా. శతకోటి స్తోత్రాలు యేసయ్యా నీకే వందనాలు వందనాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా 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 వందనాలయ్యా. నీ ప్రేమకు వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా. నీ ప్రేమకు వందనాలయ్యా. ఓ యేసయ్యా వందనం యేసయ్యా. నీకే వందనం యేసయ్యా. వందనం యేసయ్యా. నీకే వందనం యేసయ్యా. వందనం యేసయ్యా. వందనం యేసయ్యా. వందనం యేసయ్యా. వందనం యేసయ్యా. ఈ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు. అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు. అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా. వందనం యేసయ్యా. వందనం యేసయ్యా. వందనం యేసయ్యా. మహిమ నీకేనయ్యా. ప్రభువా మహిమ నీకేనయ్యా. మహిమ నీకేనయ్యా. మహిమ నీకేనయ్యా. బలహీనుడనైన నన్నెంతగానో బలపరచావు. క్రీస్తేసు మహిమైశ్వర్యములో నా ప్రతి అవసరములు తీర్చావు. బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు. క్రీస్తేసు మహిమైశ్వర్యములో నా ప్రతి అవసరము యేసయ్యా నీకే వందనం యేసయ్యా. వందనం యేసయ్యా. వందనం యేసయ్యా. వందనం యేసయ్యా. నీకే నీకే మహిమ నీకేనయ్యా. ఘనత నీకేనయ్యా. ప్రభావం నీకేనయ్యా. స్తుతులు నీకేనయ్యా. మహిమ నీకేనయ్యా. ఘనత నీకేనయ్యా. ప్రభావము నీకేనయ్యా. స్తుతులు నీకేనయ్యా. వందనాలు వందనాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా వందనాలు వందనాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. యేసువా వందనాలు వందనాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా నీకే వందనాలు వందనాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా. కోటి కోటి స్తోత్రాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. కోటి కోటి స్తోత్రాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. రాజులు మనకెవ్వరు లేరు. శూరులు మనకెవ్వరు లేరు. రాజులు మనకెవ్వరు లేరు. శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అన్న. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన. యుద్ధము యెహోవాదే. యుద్ధము యెహోవాదే.
యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అపవాది అయిన సాతాను గర్జించు సింహపు వలె వచ్చిన, అపవాది అయిన సాతాను గర్జించు సింహపు వలె వచ్చిన, యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అన్న, యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అన్న. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు, మన దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. పాడాలే యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటే రవి కొట్టి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కొట్టి తేజుడు రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు యేసు, రారాజుగా వచ్చుచున్నాడు యేసు, రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు, తెలుసుకోవాలి, యేసు రాజుగా వచ్చుచున్నాడు, తెలుసుకోవలసిందే, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా పాడాలే, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా, ఓ భూలోకమంతా తెలుసుకుంటారు, భూలోకమంతా తెలుసుకుంటారు. ఓ యేసయ్యా 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 యేసయ్యా. యేసేనా సర్వము యేసేనా సమస్తము యేసేనా సర్వము యేసేనా సమస్తము. యేసయ్యా 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 యేసయ్యా. జయం 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 యేసుల జయం 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 యేసుల జయం జయం యేసుల యేసువా. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. నడిపించునానావా నడి సాంద్రమున దేవా, నవ జీవన మార్గమున నా జన్మ ధరింప. నడిపించునానావా నడి సాంద్రమున దేవా, నవ జీవన మార్గమున నా జన్మ ధరింప. నడిపించునానావా నా జీవిత తీరమున, నా పదయ భారమున, నలిగిన నా హృదయములో నడిపించములో తులకు. నా జీవిత తీరమున, నా పదయ భారమున, నలిగిన నా హృదయమును నడిపించుములో తునకు. ఆశ విరబూయా నా దీక్ష ఫలింప, నా ప్రాణం నాలిడుము నా సేవ చేకొనుము. నడిపించు నానావా నడి సాంద్రమున దేవా, నవ జీవన మార్గమున నా జన్మ ధరింప. నడిపించు నానావా రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభోజయము, రహదారులు వెదకినను రాదాయను ప్రతి. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభోజయము, రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము. రక్షించు నీ సిలువ రమణీయ
లోతులలో నా నాలను వెదకులలో చిల్లు నా పడవా నడిపించు నా నావా నడిపించు నా నావా నడిపించయా యేసయ్యా లేనే లేదయ్యా వేరే ఆధారం నా దుర్గమా నా శైలమా లేనే లేదయ్యా వేరే ఆధారం నా దుర్గమా శైలమా ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన ఓ వెట్టకాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు యేసయ్యా వెట్టకాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించారు నా దుర్గమా నా శైలమా ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే నీకే ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన మంది పడిపోయినా 10,000 మంది కూలిపోయినా 1000 మంది పడిపోయినా 10,000 మంది కూలిపోయినా అపాయము రానే రాదు నా గుడారాన్ని సమీపించదు యేసయ్య నీ ఉండగా అపాయము రానే రాదు నా గుడారం ఎందుకంటే నా ఆధారము నీవే లేనే లేదయ్యా వేరే ఆధారం నా దుర్గమా నా శైలమా లేనే లేదయ్యా వేరే ఆధారం నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధన వేటకాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు వేటకాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు భయముకైనను పగలు ఎగురు బాణమైనను రాత్రి కలుగు భయముకైనను రోగము
చేయదు. నా గుడారాన్ని యేసయ్య నీవు నాతో ఉండగా రోగము నన్ను ఏమి చేయదు. నా గుడారాన్ని అందుకే ఒప్పుకుందామా, లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా, లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే పాడాలే. ఆరాధన ఆరాధన నా తండ్రి. ఎవరు బయట ఉండొద్దు, లోనికి అందరూ వెళ్ళిపోవాల్సిందిగా ప్రేమపూర్వకంగా కోరుచున్నాం. బయట ఎవరు రోడ్డు మీద ఉండొద్దు, ట్రాఫిక్ అంతరాయం కలిగించొద్దు. లోనికి అందరూ వెళ్ళిపోయి మరి మరలా మీకు ఏదన్నా మీ సీట్లలో కూర్చుంటే దేవునికి కృతజ్ఞతలు చెల్లించు ప్రార్థన చేసుకుని అందరూ మీ సీట్లలో కూర్చొని బయట లోనికి వెళ్ళిపోయిన అందరూ ఎవరు బయట ఉండొద్దు. భవిష్యత్తులో ప్రస్తుతం మనం ఎందుకు ఏం చూస్తామని అందరూ తెలుసుకోబట్టి భవిష్యత్తులో అలాంటి హింసకంగా జరగకుండా ఉండాలని అందరూ కూడా మన వ్యక్తిగత అనుగుణ సంఘ సహవాస ప్రాంతాలను అందరూ కూడా శివరసంతి నమస్తోంది. ప్రార్థించినప్పుడు ప్రార్థన చేయడం ద్వారా మన పరిస్థితులన్నీ కూడా ప్రతి పరిస్థితిని మార్చగలిగే దేవుడు నాకు తెలుసు. పరిస్థితులు మార్చగలిగేది ప్రార్థన ఒక్కటే. ప్రార్థనతో పాటు ఇలాగ మనం
మన ఐక్యతను శాంతి చెప్పడం కూడా చాలా ప్రాముఖ్యమండి. కాబట్టి ఈ సమయంలో ఇలా వచ్చేసిన అందరికీ కూడా ఈ కమిటీ తరపున మరొకసారి హృదయపూర్వకంగా తెలియజేస్తుంటే దాని మాటలు ముగిస్తున్నాం. దేవుడు జీవించిన థ్యాంక్ యూ సార్. Once again, ఉన్న వాళ్ళందరూ దే ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పీపుల్ అని నాకు తెలుసు, మీరు కూడా గ్రహిస్తారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే లాక్స్ ఆఫ్ పీపుల్ ఇన్ ద సిటీ దినాల్లో ఆ మంట ఎప్పుడు మళ్ళీ రగులుతుందో నాకు తెలియదు, కానీ ఆ మంట రగులుతూనే ఉండాలి జీవితాంతం. ఎందుకంటే విశాఖపట్నంలో ఒక కదలిక తీసుకురావాలంటే, ప్రభుత్వం కదలిక తీసుకురావాలంటే మనలో ఉన్న మంట ఏం చేయాలంటే ఇతరులను మన్నించి వాళ్ళని ఒక ఉన్నతమైన స్థితిలోకి తీసుకురావాలి. సో నేను ఎంత కాలం నుండి ఎదురు చూస్తున్నాను నేను. సో మన యొక్క పోరు లేకపోతే మన యొక్క బాధ, మన యొక్క కన్నీరు ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. అయినా నో ప్రాబ్లం, ఎందుకంటే అది పట్టించుకోపోవడం గల కారణం ఒకటే నేను చెప్తున్నా, ఏంటంటే ఎప్పుడైతే మనం ఐక్యతగా వస్తామో అప్పుడు వాళ్ళు షేక్ అవుతారు. ఏదో కామన్గా ప్రతిసారి మనం అంటూ ఉంటాం ఒక మాట ఏంటంటే వీఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్, వీఆర్ ఎక్స్ట్రాడినరీ పీపుల్ అంటాం. ఏది వేర్ ఇస్ దట్ ఎక్స్ట్రాడినరీనెస్? యూ అండ్ ఐ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ అవర్ సిటీ ఆఫ్ వైజాగ్. నీవు నేను కలిసి ఏదైనా ఒకటి సాధించాలి. సో వన్స్ అగైన్ ఈ ప్రభుత్వం వారు ఎన్నడూ లేని రోడ్స్ మనకిచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదంగా జరిపించడానికి వాళ్ళు మనకి ముందుకొచ్చారు. సో ఐ అప్రిషియేట్ ద గవర్నమెంట్ ఆల్సో. ఎప్పుడు ఇవ్వలేదు ఇటువంటి రోడ్డు, ట్రాఫిక్ రోడ్డుని ఏదో చిన్న రోడ్లు ఇచ్చి, కానీ దే హ్యావ్ గివెన్ అస్ ఎ వండర్ఫుల్ రోడ్ ఫర్ అవర్ ఎక్స్పోజర్. సో ఐ వన్స్ అగైన్ థ్యాంక్ ది అథారిటీస్ ఫర్ గివింగ్ అస్ ది వండర్ఫుల్ ప్రివిలేజ్. అంతేకాదు నా యొక్క మనం ఏంటంటే రానున్న దినాల్లో లెట్స్ షో అవర్ యూనిటీ ఇన్ అ లార్జ్ స్కేల్. మనకి వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చిందంటే ఆ వాట్సాప్ ఎంతమందికి మనం రీచ్ అవ్వగలం అన్నది చాలా ఇంపార్టెంట్. సో ఈ యొక్క ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. సో చాలాసార్లు మనం ఏదైతే మనం ఎదురు చూస్తున్నామో అది ఈసారి జరుగుతుందని ఇదే ప్రారంభం యొక్క మీటింగ్ బట్టి నేను చెప్పగలను నేను. ఎందుకంటే నా హృదయంలో కూడా అది అనిపించింది. మరి తెలుగుదేశం ప్రభుత్వం వారు మన క్రైస్తవులకి ఇటువంటి రోడ్స్, ఇటువంటి అవకాశం ఇవ్వడం జస్ట్ స్మాల్ స్టార్టింగ్ అనమాట. ఇంకా ఆ తర్వాత బరియల్ గ్రౌండ్ వాళ్ళకి తప్పదు, ఆ తర్వాత ఇంకా రానున్న దినాల్లో మణిపూర్ ఆగడం తప్పదు, ప్రాబ్లమ్స్ తప్పదు, ఆ తర్వాత క్రైస్తవుల సంఘాల మీద దాడులు ఆగక తప్పదు, ఎందుకంటే దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. హల్లెలూయా. సో వన్స్ అగైన్ ఐ థ్యాంక్ ఎవ్రీబడి. మీ యొక్క ప్రతి ఒక్క ఎఫర్ట్ హ్యాస్ బ్రాట్ us దిస్ విక్టరీ. వన్స్ అగైన్ ఐ అప్రిషియేట్ జేమ్స్ వికే అండ్ హనీ జాన్సన్ అండ్ విక్టర్ పాల్ గారైనా పాల్ విక్టర్ and even Ishwa Daniel, Karivaggam Anta, and not the least, my brother, my younger brother has come into force, so I appreciate him. Once again, I congratulate everybody once again on behalf of Christian Minority Joint Active Committee, CMJC. I love you and give you a warm welcome in the name of Jesus. Thank you very much. పాల్ విక్టర్ గారు చివరి మాటలు చెప్పక మునుపు రెవరెండ్ కె ఈశ్వర్ డానియల్ గారు, ఎం సుధాకర్ పాల్ గారు దయచేసి రావాలి. రెవరెండ్ జి పాల్ విక్టర్ గారు, హనీ జాన్సన్ గారు దయచేసి త్వరగా రావాలి. నేను 2 మాటలే చెప్పి వాళ్ళ గురించి చెప్పి క్రైస్తవ ప్రగతి పరిరక్షణ అంటే ఏంటో చెప్పి అయ్యగారికి మైక్ అందిస్తాం. తర్వాత ఈశ్వర్ డానియల్ గారు ఒక మాట చెప్పి ప్రార్థన చేసి క్లోజ్ చేస్తారంటే ఇదే కార్యక్రమం. క్రైస్తవ ప్రగతి పరిరక్షణ అనేది కేవలం క్రైస్తవుల యొక్క అభ్యున్నత కొరకు. ఏదైనా చట్టవిరుద్ధమైన దాడులు జరిగితే న్యాయపరమైన పోరాటం చేయడానికి మాత్రమే. ఇదేమీ ఒక పెద్ద ఆర్గనైజేషన్ కమిటీ టీం కాదు. హనీ జాన్సన్ గారు, మేము నిలబడి ఉన్న మేమందరం కలిసి సమాజం కొరకు చేయడానికి. చాలామంది పెద్దలు ఇన్విటేషన్స్ వారిని తర్వాత కలవాలని, వారిని అడగాలని చాలా కోరుకున్నారు. దయచేసి మేము అది చేయలేము. ఎంతైనా సరే మేము సమాజం వరకు పనిచేయగలం, కానీ అందరికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని రాలేం. ఇది క్రైస్తవ సమాజ అవసరత. మీరు అందరూ స్వచ్ఛందంగా వచ్చారు, దానికి దేవుని నామానికి మహిమ కలుగును గాక. తదుపరి కూడా ఇలా స్వచ్ఛందంగా వస్తారని ఆశిస్తున్నాం.
ఎవరిని బలవంతం పెట్టడం ఏ డినామినేషన్కి, ఏ వర్గానికి, ఏ గ్రూప్కి, ఏ అసోసియేషన్కి సంబంధించినది కాదు. క్రైస్తవ సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు మేము స్వతంత్రంగా వెళ్ళి సహాయం చేయడానికి మేము ఇష్టపడే వర్గం. అందరూ మణిపూర్ వెళ్ళినవి. నేను, హనీ జాన్సన్ గారు, యశ్ డానియల్ గారు, బ్రదరు అందరూ మణిపూర్ వెళ్ళిన వారమే. నేను 7 సార్లు వెళ్ళాను. సుమారు 50 లక్షల పైగా ఆయా సంస్థల తరపున మేము పనిచేయడం కూడా జరిగింది. హనీ జాన్సన్ గారి విషయం అంతా మీకు తెలుసు. చివరిగా ఎప్పుడైనా మేము ఇటువంటి సామాజిక కార్యక్రమాలు చేసినట్లయితే క్రైస్తవ ప్రగతి పరిరక్షణ అంటే అందరి దగ్గరకు వచ్చి చెప్తారు. నార్మల్ సొంత మీటింగ్స్, వారి సొంత కోటాలాగా భావించొద్దని నా మనవి. దయచేసి ఎంతమంది వస్తే అంతమందితోనే మేము చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఈ వాల్ గురించి నేను చెప్తాను. ఆ చివర పైన ఉన్న శిలువ ఒక చర్చను కొట్టేసింది. కింద ఈమె ఏడుస్తున్నది అది ఒక కొండ మీద ఉన్న పెద్ద 25 అడుగుల శిలువ, బోడి కొండని పలాసలో. అర్ధరాత్రి కొంతమంది గిట్టక కూల్చేశారు. ఆమె ఏడుస్తుంది. కింద లాక్స్ ఆఫ్ చర్చెస్ పెద్దపల్లి అని ఉంది. పెద్దపల్లి అనే గ్రామంలో మన విశాఖ జిల్లాలో, అప్పట్లో విశాఖ జిల్లా, ఇప్పుడు అనకాపల్లి జిల్లాలో ఒకే రోజు 5 చర్చిలకి ఆరాధన జరుగుతున్నప్పుడు లోనికి గుంపులుగా జనాలు వెళ్ళి తాళాలు వేసేశారు. మన విశాఖపట్నం పరిధిలోనే. ఈ పక్కన ఉన్నది పుణ్యగిరిలో ఒక చర్చి కడితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు వెళ్ళి దాన్ని సీజ్ చేశారు. ఆ చివరిన ఉన్నది ఆ రక్త మడుగులో ఉన్న వ్యక్తి గుంటూరు ప్రాంతంలో సుమారు రాత్రి 7:30-8 గంటలకు ఇంట్లో మోకరించి ప్రార్థన చేస్తుంటే అరుగు మీద బయట ఉన్న వ్యక్తి చూస్తూ భరించలేక ఆయన గొడ్డలతో నరికేశాడు. అది ఆయనది. కింద ఉన్నది చర్చ్ అని పేరు కనబడుతుంది. దాని ముందున్న పేరు మేము తుడిపేశాం. అదే వాళ్ళందరూ గుమ్మగుడి చర్చికి తాళ వేశారు. దాని కింద పరవాడ దగ్గర ఉన్న చర్చి కూల్చేయమని కొంతమంది కార్యకర్తలు చేసింది. ఆ చివరిలో కింద ఉన్న ఫోటో ఏంటంటే తిరుపతి దగ్గర ఒక చర్చి ఎప్పుడు నుండి 20 సంవత్సరాలు ఉండింది. దాని వెనక పెద్ద భూస్వామి రియల్ ఎస్టేట్ చేయడానికి మనకు ఆక్రమించి ఇది కూడా కొట్టేసి మీకు వేరే చోట స్థలం ఇస్తారని దౌర్జన్యం చేశారు. ఇక దాని పైన ఉన్నది కాజులూరు అని చూసుంటారు. చాలా దూరంలో సొంత డబ్బుతో ఒక స్థలం కొనుక్కొని చర్చి కడితే చాలామంది దాడి చేశారు. ఇప్పుడు ఎంఆర్ఓ గారు దాన్ని సీజ్ చేశారు. దానిపైన ఒక ఆయన 25 మంది పిపలభద్ర అనే ఊరిలో 25 మంది గ్రామస్తులు దేవుని నమ్ముకుంటే ఆ చర్చిని కొట్టేసి వాటిని తరిమితే దాదాపు 15-20 రోజులు అడవిలో తలదాచుకుంటే నేను, యశ్ డానియల్ గారు, హనీ జాన్సన్ గారు వెళ్ళి వాళ్ళందరూ రేకులు, ఇల్లులు కట్టుకోవడానికి రేకులు, బోరి, బిందులు, బట్టలు, పెట్టెలు చాలా వరకు సహాయం చేసి వచ్చాం. ఇలా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మిమ్మల్ని ఎవరిని డబ్బులు అడగడానికి కానీ మీ దగ్గరికి వచ్చి ఇంకేదైనా సహకారం అడగడానికి అంటలేదు. మనం ఏదైనా క్రైస్తవులకి అన్యాయంగా అడగట్లేదు. ఇద్దరు క్రైస్తవుల మధ్య జరిగిన గొడవ అడగట్లేదు. చట్టం మనకు హక్కులు ఉండగానే దాన్ని ఉల్లంఘించి ఏదైనా చేస్తే కలిసి చట్ట పరిధిలోనే పోరాటం చేద్దామనేది మా భావన. కనుక ప్రియులారా, ఎప్పుడైనా ఈ కార్యక్రమాలు చేసినప్పుడు మాకు సహకరించాలని మనవి. ఇక్కడ మా ఫోన్ నెంబర్లు ఉన్నాయి, మీరు తీసుకొని మాకు వాట్సాప్ చేయొచ్చు. రెవరెండ్ జి. పాల్ విక్టర్ గారు, అనంతరం బ్రదర్ యశ్ డానియల్ గారు. నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు నామమున విశాఖ క్రైస్తవ సోదరులందరికీ కూడా క్రైస్తవ ప్రగతిశీల ఈ సమితి కార్యవర్గము తరపున ప్రత్యేకమైనటువంటి వందనాలు. దైవజనులకు, క్రైస్తవ విశ్వాసులకు, మీడియా మిత్రులకు, పోలీసు శాఖ వారికి, ప్రభుత్వ అధికారులకు ఈ వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. ఒకే ఒక మాట చెప్పి ముగిస్తాం. క్రైస్తవ సోదరులందరం కూడా ఐక్యత, సఖ్యత అనే నినాదాన్ని మనము తీసుకుంటే ఇంకా దేవుని కొరకు గొప్ప కార్యాలు మనము చేయడానికి, కలిసి ముందుకు వెళ్ళడానికి అనేక విధాలుగా అవకాశాలు ఉంటాయనేటువంటి విషయాన్ని మనమందరం గమనించి మీ యొక్క సహాయ సహకారాలు అందించినటువంటి క్రైస్తవ ప్రజలందరికీ, సంఘ కాపరులకు, బిషప్పులకు, ఆర్చ్ బిషప్పులకు మా కార్యవర్గం అంతటి తరపున ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ఈ ర్యాలీతో ఈ యొక్క కార్యక్రమం ఆగిపోదు. కానీ ప్రజలారా, క్రైస్తవ విశ్వాసులారా, సంఘ దైవజనులారా, ఎటువంటి సమస్యలు మీరు ఎదుర్కొంటున్నా సరే ఈ తెలియపరచబడినటువంటి ఫోన్ నెంబర్లకు సంప్రదించండి. మీకు మా సహాయ సహకారాలు చట్టబద్ధంగా, చట్టానికి లోబడి అన్ని కార్యక్రమాలు మీకు అందిస్తామని మీకు తెలియచేస్తూ
వీళ్ళందరి కొరకు ప్రతిరోజు మీరు ప్రార్థన చేయాలని నేను ప్రభువు పేరట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. దేవుని సేవకులు జేమ్స్ కుంపట్ల గారు, దేవుని సేవకులు హనీ జాన్సన్ గారు, వారు వారి ప్రాణాలను పణంగా పెట్టడానికి కూడా వారు సిద్ధంగా ఉన్నారు. ఏది ఆశించకుండా, వారి వేదికలు ఆశపడకుండా ప్రజాసేవే, క్రైస్తవ సేవే, ఆఖరి ప్రాణం విడిచిపెట్టే వరకు ఇస్తామని అంకిత భావంతో వారు కార్యక్రమాలు నడిపిస్తున్నారు. వారి కొరకు మీరందరూ కూడా ప్రార్థించాలని నేను ప్రభువు పేరట మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనముగా జరిగించినటువంటి దేవాది దేవునికి మనమందరము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని నామానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అలాగే సౌండ్ సిస్టంతో పాటు జనరేటర్స్, మిగతా స్టేజ్ వర్కులు మీద అన్నీ సహకారం చేశారు. మన మధ్య రామారావు అని ఒక మేస్త్రి గారు లేరు, చాలా పుట్టాయనే, జగదాంబ దగ్గర పరంజి కట్టడానికి అని వచ్చారండి, రాలేదు. ఆ జగదాంబ దగ్గర పరంజి కట్టడానికి, అట్లా ఇక్కడే పరంజి కట్టి ఇవన్నీ ఏర్పాట్లు చేయడం చాలా సహకరించారు. అలాగే వాల్టేర్ సెమిటరీ జార్జ్ గారు ఆ బోర్డులంతా కూడా మాకు సహాయం చేశారు అక్కడ వాల్ పెట్టడానికి. అటు రీతిగానే చాలామంది ఆర్థిక సహాయం చేశారు. అందరికీ ప్రభునేశ్వరంలో వందనాలు. ఇట్లా మ్యాచ్ పీటర్ గారు బోర్డు అంతా మాకు చాలా ఎంతగానో ఎంకరేజ్ చేశారు. చాలామంది పెద్దలు కూడా మా వెనక ప్రార్థన చేశారు, కొన్ని సహకారాలు అందించారు. కెమెరా గురించి అట్లే చాలామంది మీడియా ద్వారా కూడా మాకు సహాయం చేసిన సురేష్, అందరికీ వందనాలు. ఒకవేళ ఎవరి పేరు మర్చిపోతే మమ్మల్ని మన్నించండి. మా పని మా సొంత కార్యక్రమాలు కాదు కనుక మేము మిగతా విషయాల్లో మేము దృష్టి పెట్టలేకపోతున్నాం. ఈ విధానం ఒకవేళ మీకు అభ్యంతరం కలిగించినా, బాధ కలిగించినా మన్నించి మాకు సలహాలు ఇవ్వచ్చు. చివరిగా రెవరెండ్ కె ఈశ్వర్ డానియల్ గారు 2 మాటలు చెప్పి ప్రార్థన చేయాలని కోరుతున్నాం. ఆశీర్వాదం పాల్ విక్టర్ గారు ఇస్తారు. యేసుక్రీస్తు నామునకు మహిమ కలుగును గాక. అందరం ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. విశాఖపట్నం ఎప్పుడూ కూడా ఎన్ని డినామినేషన్స్ ఉన్నా, సంస్థలు ఉన్నా, అందరం కూడా మనమంతా ఒకటే అన్నోళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. ఇదే అనిల్ పౌల్ గారు ఒకసారి మా మీటింగ్లో సిటీకి ఇన్ని గుండెకాయలు ఉండకూడదు, ఒకటే గుండెకాయ ఆర్కేపీ అని చెప్పారన్న లోగడ. అయినా ఆర్కేపీ అయినా సీఎం జాక్ అయినా ఏవైనా సరే మేమంతా ఒకటే, వీఆర్ వన్. మేము వేరేగా ఏం లేదు, ఎందుకంటే మాకు 10 బైబిల్లే, ఒకటే బైబిల్, ఒకటే అంతా విశ్వాసం అంతా ఒకటే. అయితే విశాఖపట్నంలో పోరాటం కలిగిన వాళ్ళు 5,000 చర్చెస్ ఉన్నాయి. ఒక్కొక్కరు వచ్చిన 5,000 మంది వస్తారు. కానీ నేను అనుకుంటాను దేవుని కార్యం ఎక్కువ మంది ద్వారా జరగదు ఎప్పుడు కూడా. బైబిల్ చూసుకుంటే రోషం కలిగిన శేషం ఎప్పుడు కొద్దిమంది ఉంటారు. ఇక్కడ ఉన్నారండి, మీరేనండి వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ రోషం కలిగిన శేషం మీరే. ఈ వైపు అభిషిక్త దైవజనులు మనకున్నారు. నేను అనుకుంటున్నాను ఇది ఇంతటితోటే ఆగిపోయిందని నేను అన్ని, ఇలాంటివి ఎన్నో జరుగుతాయి. ప్రభువునందు మనం అందరం సాగిపోదాం. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. ఎన్నో రావచ్చు, సాగిపోదాం. ఇప్పుడు నీరో చక్రవర్తులు, స్టాలిన్, రకరకాల మంది, చాలామంది వచ్చారు. ఎక్కడ నెబుకద్నెజర్ మొదలుకొని ఇప్పటి వరకు అందరూ కూడా దేవుని ముందు అందరూ జీరోలే అయిపోయారు. ఎందుకంటే విజయం దేవుందే, యేసయ్యదే విజయం. కాబట్టి మరింత రోషం కలిగి ఎక్కడ ప్రార్థనలో ఉందాం. మనం సంఘాలన్నిటి కొరకు, సేవకులందరూ ప్రార్థన చేద్దాము. ఇలాంటి ఉద్యమాల్లో మనమేం అక్కర్లేదండి. 1000 మంది ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తే చాలండి, పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి మొత్తం సిటీ అంతా రూపురేఖలు మారిపోతాయని నేను నమ్ముతున్నాను. నేను ప్రార్థనే. కాబట్టి దయచేసి ఇంత ర్యాలీని సక్సెస్ చేశారు. ఇందులో అనేకమైన సంస్థలు ఉన్నారు. మీ అందరికీ పేరు పేరిట నా హృదయపూర్వకమైన కృతజ్ఞతా వందనాలు నేను తెలియజేస్తున్నాను. ఎప్పుడు కూడా మనం ఇలాగే కలిసి ఐక్యతతో ముందుకు వెళ్దాము. ఐక్యత ఉన్న చోట సాతాను శక్తులు పనిచేయవు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజంగా జేమ్స్ అన్న కానీ, అలాగే పౌల్ విక్టర్ గారు కానీ, హనీ జాన్సన్ కానీ, సుధాకర్ అన్న అయితే నాకు కొత్తగా పరిచయం. ఆయన ప్రేమ చాలా అపారమైనది. ఎంత ప్రేమ అంటే సొంత అన్నదమ్ముల్లాగా ఇన్ని రోజులు మాతో మెలిగారు. అలాగే జాన్ ప్రకాష్
ఒకటే మేము నేర్చుకున్నాం, మా చేతికి వచ్చిన ఏ పని అయినా శక్తి లోపం లేకుండా చేయాలని ప్రసంగి 9:10లో చెప్పినట్లు ఆ పని చేయగలిగాము. చక్కగా ఈ ర్యాలీ సక్సెస్ అవుతుంది. ఎక్కువ మంది వస్తే కాదండి, ఎక్కడి నుంచి గిద్యోను 32,000 మంది ఉన్నారు కానీ 300 మంది. దేవుని కొరకు నిలబడిన వారు చాలా తక్కువ మందితో దేవుడు కార్యం చేస్తారు. మనం చేసిన ర్యాలీ ఎక్కడా వ్యర్థం కాలేదండి. ప్రభువునందు మన ప్రయాసం వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తి పరులై ఉందాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందరము లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. మనం నాతో ఏకీభవించండి. ఒకసారి మీ చేతులు ఎత్తి కుడి చేయి మీదకి ఎత్తి ఒక్కసారి దేవునికి ఈ ర్యాలీని అప్పచెప్పుకుందాం. మనం ప్రారంభములో మన విశాఖ సిటీలో మరి బిషప్ ఎంఏ పౌల్ గారు ప్రార్థన ద్వారా ప్రారంభించారు. దీన్ని అదే ప్రార్థనతో మనం కొనసాగిద్దాం. మనం దేవునికి అప్పచెప్పుకుందాం. ఎక్కడ దేవుడు ఎలాగా కారుచిచ్చులాగా దేవుని కార్యం జరుగుతుందో, రవ్వంతా స్టార్ట్ అయ్యి మహా పర్వతం అంతా అంటే చిన్న రాయి పెద్ద భూతలం అంతా పర్వతం అయిపోయిందంట. అంతగా దేవుని కార్యం జరగబోతుందని నమ్మేవాళ్ళు ఏకాత్మతో ఏకహృదయంతో చేయెత్తి మనము అందరూ ఏకీభవించి ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, సర్వశక్తిమంతుడు అయిన దేవా, నీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమున లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరొకసారి నాయన ఈ ర్యాలీ మరి నాయన ఆ అంతిమ దశలో అందరం ఆఖరిగా చేరి స్తుతులు చెల్లించి నాయన తండ్రి కృతజ్ఞతలు చెల్లించి అందరం మేము ఇంటికి వెళ్ళి మరలా రేపటి ఆరాధన కొరకు సిద్ధపడే కృపను అందరికీ సేవకులకు సంఘాలకు అనుగ్రహించండి. ప్రారంభ ప్రార్థన మొదలుకొని మీడియాలో నాయన దైవజనులు చెప్పిన మంచి మంచి మాటలు నాయన తండ్రి ర్యాలీలో వెళ్ళేం నాయన శ్లాఘన చేశారు. ఇగో వర్షిప్ చేసిన సోదరులు మీరు దీవించండి. దీని కొరకు నాయన ఆర్థికంగా సహకరించిన వారు, పబ్లిసిటీ విషయంలో నాయన అనేక రీతిలుగా సహకరించిన ప్రతి ఒక్కరిని పేరు పెట్టి దీవించండి. జన సమీకరణలో నాయన తండ్రి ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చిన వారందరూ ఇదిగో దేవుని కొరకు రోషం కలిగిన శేషాన్ని మీరు దీవించమని, వీరి ద్వారా నీ కార్యాన్ని నాయన మీరే జరిగించి మీ నామాన్ని మహింపరచుకోమని వైజాగ్లో ఉన్న నాయన మా పెద్దలు ఎంఏ పౌల్ గారు అలాగే సమకాలికులందరినీ సంఘాలందరినీ పేరు పెట్టి దీవించి ర్యాలీలో పాల్గొన్న ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు, ప్రతి యవనస్తురాలైన చిన్నపిల్లలు, వృద్ధులు, పెద్దలందరినీ అభిషిక్త దైవజనులు నాయన అందరినీ పేరు పెట్టి దీవించి బలపరిచి ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు నాయన తండ్రి నీలో మేము కొనసాగే కృపను అందించమని, ఇగో ప్రభువునందు మా ప్రయాసం వ్యర్థం కాదని ఎరిగి మరింత నీ కార్యం అభివృద్ధిలో నాయన ఆసక్తి పరులై నాయన జ్ఞానానుసారమైన ఆసక్తి కలిగి ఉండటంలో చేసిన ప్రార్థనలు ఇంతవరకు నాయన సంఘాల్లో చేసిన ప్రార్థన స్వీకరించి ఘన విజయం అందించిన దేవా మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య దివ్య నామమున మాకు జయమిచ్చిన, మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసయ్య నామమున ఈ కొద్ది ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. సృష్టికర్త అయిన యెహోవా యొక్కయు రక్షణకర్త అయిన యేసుక్రీస్తు యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ, కాపుదల, రక్షణ, రాకడ ధన్యతలు క్రైస్తవ పరిరక్షణ సమితి కార్యవర్గానికి, క్రైస్తవ విశాఖ ప్రపంచమంతటికి మీరొచ్చు పర్యంతము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మనల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరూ చాలాసేపటి నుంచి మరి మీరు ఉన్నారు. ఒక విషయాన్ని మీతో చెప్పి మీరు సెలవు తీసుకుని వెళ్ళిపోవచ్చు. క్రైస్తవుల మీద ఎవరైనా వ్యతిరేకంగా దాడులు చేసినా, వ్యతిరేకించినా దయతో మమ్మల్ని సంప్రదించండి. క్రైస్తవ ఇక్కడ చూశారు కదండి, క్రైస్తవ ప్రగతి పరిరక్షణ సమైక్య మీ అందరి కోసమే మా ఈ ధర్మ న్యాయ పోరాటం, క్రైస్తవ్యం కోసం మేమందరం మీ బాగు కోసం పోరాడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు. దయతో మా నంబర్స్ మీరు ఎక్కించుకోండి. 7093353143 అనేది ఒక నంబరు. రెండోది ఇది హనీ జాన్సన్ గారి నంబరు. రెండోది 9848356607 ఇది వికే కొంపట్ల జేమ్స్ గారి నంబరు. మూడోది ఈశ్వర్ డానియల్ గారు 7386986481. దీనికి దేనికైనా మీకు ఏ సమస్య వచ్చినా, క్రైస్తవులుగా మీరున్నా మీకు ఏ సమస్య వచ్చినా మేమున్నామని, ప్రభు కొరకు మీ పక్షాన్ని మేము నిలబెడతామని, దేవుడు నిలబెట్టి మమ్మల్ని నడిపిస్తాడని మేము
మరి మీ పక్షాన తెలియజేస్తూ దేవుడు మీ అందరినీ దీవించుగాక. వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. చాలా జాగ్రత్తగా మరి కార్యక్రమంలో మీరు ఉన్నారు. వందనాలు. చాలా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపోండి. మరలా దేవుడి చిత్తమైతే ఇదే విధంగా దేవుడు మనందరినీ కలుపుతాడు. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. అందరూ వెళ్ళిపోక మునుపు సిస్టర్ హర్షిత ఉన్నారు, ఆమె ఒక పాట పాడుతుంటారు. ఈ పాట విని వెళ్ళాలని కోరుతున్నాం. కీబోర్డ్ ప్రవీణ్ గారు వస్తే దయచేసి దిస్